మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మెగా డిఎస్సీ అక్రమాలపై అనుమతులు లేకుండా బైక్ ర్యాలీ నిర్వహించారనే ఆరోపణతో ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పేర్ని కిట్టుతో పాటు మరో 20 మందిపై కూడా కేసులు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని 126(2) 223తో పాటు 190 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, చందు, ఆంధ్రప్రదేశ్లో ఏపీ ప్రభుత్వం నిర్వహించినటువంటి డిఎస్సిలో భారీగా అవకతవకలు జరిగాయంటూ వైసీపీ గత 4-5 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు అనేది చేస్తూ వస్తూ ఉంది. పోలీసులు దానికి అనుమతి ఇవ్వకపోయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మనం విజయవాడలో కూడా చూసాము. నిన్న రాష్ట్ర వ్యాప్తంగాతో పాటు ఇటు విజయవాడలో కూడా ఇటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వైసీపీ లీడర్లంతా ఇటు వెల్లంపల్లి కానీ, దేవినేని అవినాష్ కానీ, మల్లాది విష్ణు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పోలీసులు అయితే అడ్డుకున్న పరిస్థితి కూడా చూసాము. సో ఈ నేపథ్యంలోనే చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు పేర్ని కిట్టు. అయితే ఈయన ఈ రోజు బైక్ ర్యాలీ అయితే నిర్వహించడం జరిగింది. అయితే పోలీసులు అయితే అనుమతి ఇవ్వలేదు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినప్పటికీ కూడా నగరంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ అయితే నిర్వహించారు. సో ఈ నేపథ్యంలో పేర్ని కిట్టుతో పాటు మరొక 20 మంది మీద అయితే పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే 126, 223, 190 ఈ 3 సెక్షన్ల కింద అయితే పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిఎస్సీలో అవకతవకలపైన పోరుబాటకైతే సిద్ధమైంది వైసీపీ. ప్రధానంగా దాన్ని సిబిఐతో ఎంక్వైరీ జరిపించాలి, నారా లోకేష్ రాజీనామా చేయాలని ప్రధానమైనటువంటి డిమాండ్లతో వైసీపీ గత 4-5 రోజుల నుంచి కూడా నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు, ర్యాలీలు, పెద్ద పెద్ద సమావేశాలు అయితే నిర్వహిస్తూ వస్తూ ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలకు ఎక్కడా కూడా పోలీసులు అనుమతి ఇవ్వట్లేదు. అయినప్పటికీ కూడా వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళపైన అయితే పోలీసులు కేసులు అయితే నమోదు చేస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే మచిలీపట్నంలో పేర్ని కిట్టు కూడా అనుమతి లేకోకుండా, పోలీసులు అనుమతి తీసుకోకుండా బైక్ ర్యాలీ నిర్వహించిన నేపథ్యంలో అతనితో పాటు ఉన్నటువంటి 20 మంది పైన కూడా కేసులు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం అయితే ఈ జిల్లాలో ఇది కొంచెం హాట్ టాపిక్ గా ఉందని చెప్పొచ్చు. చందు. రైట్ లక్ష్మి, థ్యాంక్ యూ.